ఇప్పుడు చెప్పాలంటే నేను ఆవిడ రూమ్లోనే ఉన్నాను. నిజంగా ఈ బానా హిల్స్ వెళ్ళే దారిలో భలే ఉన్నాయండి లోకి. మనం వచ్చింది విలేజ్ కదా. వియత్నామీ పీపుల్స్ ఆర్ వెరీ గుడ్. అసలైన ఫుడ్ అంటే ఇదే అండి. సో గోల్డెన్ బ్రిడ్జ్. రైట్ నౌ నేను వచ్చేసి వియత్నాం దేశంలోని దానాంగ్ అనే నగరంలో ఉన్నాను. ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది బానా హిల్స్. వియత్నాంలోనే చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి. నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, ఇంకొకరిని తీసుకొని వెళ్తున్నాను. ఆ ఇంకొకరు ఎవరో చూపిస్తా వెళ్ళి. లొకేషన్కి వచ్చేసాం. మన ఫ్రెండ్ ఇక్కడే ఉండాలి. చాలా తక్కువ పరిచయంలో పరిచయం అయింది ఈ గ్రేస్. Hi. How are you? Good. Please have your helmet. అన్నట్టు ఇప్పుడు మనం వెళ్ళబోయే బానా హిల్స్ అనేది చాలామంది ఏంటంటే టూర్ ప్యాకేజీల మీద వెళ్తారు. అది మనం ఉండే హోటల్లో దిగుతాం. మనం హోటల్లో దిగుతాం కదా, ఎక్కడ దిగితే ఎక్కడ వాళ్ళకి చెప్తే ఇట్లా బానా హిల్స్ అని చెప్తే వాళ్ళే మొత్తం బస్సు అక్కడికి వస్తుంది, తీసుకెళ్తారు, చూపిస్తారు, మళ్ళీ తీసుకొచ్చి హోటల్ దగ్గర దింపుతారు. బండి ఎందుకు తీసుకున్నానంటే అండి, బానా హిల్స్ అందరూ కూడా టూర్ ప్యాకేజీల్లో బస్సుల్లో వెళ్తారు. బట్ బైకుల మీద ఎవరు వెళ్ళరు. కొత్తగా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం. ఇంకా లక్కీగా మనతో గ్రేస్ కూడా జాయిన్ అయింది. అసలు చాలా మంచి ఆవిడండి బాబు. అందుకే నాకు తొందరగా కనెక్ట్ అవ్వరు ఎవరు. ఈవిడ చాలా మంచిగా మాట్లాడేసరికి ఎక్కడ పరిచయం అయ్యేంత ఒక 4 days అట్లా అవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే నేను ఆవిడ రూమ్లోనే ఉన్నాను ఈ 3 రోజుల నుంచి. నాకు ఆవిడ రూమ్ ఇచ్చేసింది, చాలా మంచిది. తర్వాత చెప్తాను అది మీకు. ఇక్కడ ఒక విలేజ్లోకి అయితే వచ్చాం. వెళ్ళేదారిలో ఫుడ్ సిటీల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి, టూరిస్టులు ఉంటారు కదా. ఇంకా వెళ్ళేదారిలో ఇట్లా ర్యాండమ్గా ఒక విలేజ్ చూసుకొని వచ్చేసాము. చూడాలి ఎక్కడ దొరికిద్దా ఏంటో. దిస్ విలేజ్ లుక్స్ వెరీ నైస్. చాలా బాగుందండి. వియత్నాంలో ఒక పల్లెటూరు ఈ విధంగా ఉంటుంది అనమాట. నీట్గా తార్ రోడ్డు, వీళ్ళకి ఫుట్పాత్లు అన్నీ ఉన్నాయండి బాబు. ఇంకెక్కడ వీళ్ళకి నేను లోకల్ పీపుల్ని అడుగుదామా ఫుడ్ ఎక్కడ దొరికిద్దాం. షిన్చావ్ రెస్టారెంట్. థ్యాంక్ యూ. అసలు ఎంత మంచి అయినో చూడండి. సో వియత్నామీ పీపుల్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ కైండ్. అసలు చూడండి, మనకి ఇంటి దగ్గర చూపించిన బండి వేసుకొని వచ్చి మరీ చూస్తున్నాడు ఫుడ్ ఎక్కడ దొరికిద్దో. ఎంత మంచి వాళ్ళు ఏంట్రా బాబు. ఇటు వియత్నాంలో అండి కల్మషం ఉండదు, వీళ్ళకి సహాయ గుణమే ఎక్కువ ఉంటుంది. తీసుకొచ్చాడు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా అండి ఫుడ్ తినాలంటే. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఆవిడదేం పోయింది, అమెరికా ఆవిడ ఏమైనా తినేసిద్ది. మీ చికెన్ Me beef, okay, but he no beef. నాకు చికెన్ ఇవ్వండి, ఆవిడకు ఏం కావాలంటే అది ఇవ్వండి, ఆవిడ ఇష్టం. అర్థమైందిలే అండి. షీ అండర్స్టాండ్. ఇక్కడ ఎక్కువగా ఈ నూడిల్స్ తింటారు. లావాడ్ నూడిల్స్, సన్నటి నూడిల్స్, ఇంకా ఎగ్ వేసారండి. కోడిగుడ్డు ఎప్పుడైనా ప్రోటీను. ఎగ్ వన్ మోర్. ఎస్, పోన్లే అర్థమైనా. ఎస్, గుడ్. ఇదేంటబ్బా, ఏదో ఇంకా చికెను మటను గ్రేవీ, ఇదొక గ్రేవీ, ఇదేంటో మరి. ఇక్కడ వియత్నాంలో చాప్ స్టిక్స్తోనే తింటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇవి మనం వచ్చింది విలేజ్ కదా, కాబట్టి ఇక్కడ యూజ్డ్ వన్నే ఉంటాయి. అది సిటీలోకి వెళ్తే మనకి సీల్డ్ ఇస్తారు ఇవి. సో హౌ ఇస్ ద ఫుడ్? It's really good. Good? ఒక్కోసారి తప్పదు, ఏదైతే తినకూడదు అనుకుంటాం. మిక్సా? ఓకే.
మిక్స్ చేసుకోమని తినమంటున్నారు. బాగుంది. Yes. You cook buying it with the vegetables. ఆవిడ ఆనందం మామూలుగా లేదు. విదేశీలో వచ్చాం కదా, సాధారణంగా ఎవరు రారండి ఇట్లాగా విలేజెస్లోకి. ఫుడ్డు అక్కడ ఎక్కడ తిందామంటే 2 ఆప్షన్లు ఇచ్చా, సిటీనా ఇక్కడ అని. ఇంకా విలేజ్ అంటే ఇంట్రెస్ట్ చూపించింది, ఇంక ఇక్కడే తిందామని చెప్పి వచ్చేసాం వెతుక్కుంటూ ర్యాండమ్గా. ఓ నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఉప్పులు కారాలు ఎక్కువ తినరు కదండి. మనకి స్పైసీ కావాలంటే ఈ మిరపకాయ సేమ్ బంగ్లాదేశ్ ఫార్ములా. Is it spicy? Yes, usually okay. here the Asian peoples are not eating too much spices. Yeah. Then some peoples want to eat spicy. If they want spicy, so they just eat like this. First eat. Oh yeah. Yeah. It's still spicy for me. అందరూ వచ్చారు మనల్ని చూస్తానికి, విదేశీలో వచ్చామని చెప్పి. అదిగోండి ఇంతే అండి. పల్లెటూరులోకి వస్తే వాళ్ళ కల్మషం ఉండదు, ఏముండదు, బాగుంటుంది. రేట్లు కూడా తక్కువ. చివరిలో చెప్తాను ఎంత రేట్ అయింది ఏంటి అనేది. Is it okay? బట్ దిస్ ఫుడ్ Grace, if we are eat this food in the city, how much they charge approximately? 80,000 maybe? One person? Yeah. 80,000. Maybe. 80,000 అంటే 300 రూపాయలండి. 60,000 maybe? 60,000 అంటే ఒక 200 రూపాయలు. చివరిలో చూద్దాం మరి ఎంత తీసుకుంటారు. యా ఓకే. Thank you. సో ఇద్దరికి కలిపి కడుపు నిండా తినేసాం. 70,000 వియత్నాం డాంగ్స్. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి. పర్లేదు, సిటీలో తింటే చెప్పే కదా 1,20,000 అయింది, చాలా ఎక్కువ, పర్లా. సో గుడ్. Yes. Thank you so much. Yes. It was so delicious. This is so good. ఇంకా వెళ్ళేదారిలో ఫుడ్ చూసాం కదండి, పర్లా తక్కువ రేటు, బాగుంది ఫుడ్. వెళ్ళేదారిలో కాఫీ అనమాట, ఐస్ కాఫీ అడిగాము. వియత్నాం అంటే మనకి కాఫీలకి చాలా ఫేమస్. ఇదిగోండి కాఫీ వచ్చేసింది. Yeah. ఏ గ్రేస్, డూ యూ లైక్ కాఫీ? Yes, I love coffee. And- Vietnamese coffee is the best. ఎస్, వియత్నామీ కాఫీ ఎంజాయ్. నేను ట్రై చేస్తా ఎలా ఉందో. Yes. ఆహా ఎంత బాగుందో కాఫీ, వెరీ నైస్. షించావ్, కామాన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం. Thank you. అర్రే వీళ్ళు కాఫీతో పాటు ఇట్లాంటిది ఒకటి ఇచ్చారండి. ఇది వియత్నామీస్. ఎక్కడికి వెళ్ళినా మనం ఫుడ్ తింటున్నా కానీ ఏమి తాగుతున్నా కానీ ఇదైతే ఇస్తారు. దిస్ ఈజ్ నైస్, వెరీ నైస్. చాలా బాగుంది. అబ్బా నిజంగా ఈ బానా హిల్స్ వెళ్ళే దారిలో భలే ఉన్నాయండి లొకేషన్లు. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. మొత్తం అసలు భలేగా ఉందండి. డ్రోన్ ఎగరేస్తేనండి ఏదైనా కానీ ఆ వ్యూస్ అవన్నీ అసలు భలే ఉంది.
వెరీ నైస్ రైట్. Yeah. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. నిజంగా రోడ్లు మాత్రం భలే డెవలప్ చేశారండి. చూడాలి. బానా హిల్స్ అంటే విన్నాను, ఒక అమ్యూజ్మెంట్ పార్కు, ఇంకా లోపల విలేజెస్, యాక్టివిటీస్ చాలా ఉంటాయంట. ఈ వియత్నాంలోనే ఫేమస్ ప్లేస్ కదా. చూడాలి ఎలా ఉంటుందో. మొత్తం అసలు నాకేం తెలియదండి, గో విత్ ద ఫ్లో. అదే అక్కడ నుంచి కేబుల్ కార్ ఏదో ఎక్కి పైకి వెళ్ళాలంట, బాగుంటుందంట లొకేషన్లో. ఇక్కడ బండి అయితే పార్క్ చేయాలంట. సో Okay. టికెట్ ఇస్తారు కావాలా. హలో సార్. నో టికెట్. Okay. టేక్ Thank you. థ్యాంక్ యూ. పర్లా దగ్గరుండి మరి చూపిస్తున్నారు ఎక్కడ పార్క్ చేయాలి అంటే. మొత్తం ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ కదండి. ఇదేదో లేక్ అనుకుంటా, ఎండిపోయింది మొత్తం. ఇదంతా ఏదో బస్ స్టేషన్ మాదిరిగా ఉంది. అమ్మ ట్రావెల్ చేసి వచ్చాం కదా. ఇక్కడ వాష్రూమ్లు, రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపల టికెట్ అయితే ఇస్తున్నారండి. రేట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇది మనం ఆన్లైన్ trip.com, మేక్ మై ట్రిప్, క్లూక్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఎందుకో మీకు వీడియో తీస్తున్నా కదా, ఇక్కడే చూపిద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసాము. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రైస్ లిస్ట్. ఇది కాంబో వచ్చేసండి. కేబుల్ కార్లో వెళ్ళడం, రావడం, పైన మొత్తం అట్రాక్షన్స్ అన్నీ చూడడం. కానీ ఇక్కడ కాంబో ఉంది కదా, మొత్తం 1300 అంటే 13 లక్షల వియత్నామీస్ డాంగ్స్. అంటే మన డబ్బుల్లో 4665. ఇంకా అదే టాప్ ఉన్న వాటిలో కాంబో. ఫుడ్ కానీ మొత్తం ఏదైనా కానీ ఇంకా అదే తీసేసుకుంటున్నాం. యా, కార్డులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ బఫెట్ కూడా ఉందంటండి మనకి ఇచ్చిన టికెట్లో. అంటే ఫుడ్ అన్లిమిటెడ్ తినొచ్చు. 2 రకాల ఫుడ్లు, ఒకటి ఇంటర్నేషనల్ ఫుడ్, ఇంకొకటి వచ్చేసి లోకల్ ఫుడ్, వియత్నామీస్ ఫుడ్. ఇంటర్నేషనల్ ఫుడ్ మనం ఎక్కడికి వెళ్ళినా తినేదే కదా. సో అందుకని లోకల్ ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వియత్నాం ఫుడ్ బఫెట్ 3 వరకే ఉంటుందంట బఫెట్. 3 ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అంటే మనం ఫస్ట్ పైకి వెళ్ళిపోయి కేబుల్ కార్లో లొకేషన్లో చూసుకొని బఫెట్ ఫుడ్ తొందరగా తినేసేయాలి. ఇంత డెవలప్ చేశారేంటండి బాబాస్లో. Maybe later. Well, I mean, we have a buffet. So, do you want to take a picture? Thank you. మొత్తం ఫేస్ ఐడి అండి. Really, just chill at here because we scared the tomorrow you can come back Yes. next week. Yeah, really, yeah. 3 days. Yeah, and you can go anytime. Yeah, if you want, you can come. Yeah, if you want, you can come back tomorrow. Tonight, and so tomorrow you go up again. And the lunch you can come back to the city. With and using- afternoon you come back again. What? Oh, really? Okay, thank you. Thank you. మేబీ ఐ థింక్ అబౌట్ దిస్. బాగుంది. ఇదే టికెట్ 3 రోజులు వాడొచ్చంటండి. కానీ బఫెట్ అనేది ఒక్కసారి అనుకుంటా, నాకు తెలీదు ఇన్ని రోజుల నుంచి ఇది. Oh yeah, look. అబ్బా కేబుల్ కారు భలే ఉందండి. లేడీస్ ఫస్ట్. Oh, nice. Where can we Get our own table car. For Should we both sit in the only. middle? Yeah, we can sit everywhere. He's a good guy, huh? I know, it's so nice. మా ఇద్దరికి ఒకటి ఇచ్చేసాడు. అటు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోవచ్చు, మొత్తం కవర్ చేసుకోవచ్చు. నిజంగా 3 రోజులు రావచ్చు అంటే ఆశ్చర్యంగా ఉందండి. అమ్మా ఏందండి బాబు, ఒక్కసారిగా అసలు భలే ఉంది. Oh, that's so cool. చాలా పెద్ద కేబుల్ కార్ అండి ఇది. ఇటు ఒక్క సైడే కాదు, చూడండి అటు సైడ్ కూడా కేబుల్ కార్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం మొత్తం అంతా టాప్ వ్యూ అయితే చూడొచ్చు. డ్రోన్ కూడా అవసరం లేదు.
అసలు చూసారు కదండి లొకేషన్స్. అసలు హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Yeah, it's so cool. మామూలుగా లేదండి, చాలా పెద్ద. ఇప్పుడు దాకా నేను ఎక్కిన కేబుల్ కార్లలో ఇదే పెద్దది. వెళ్తానే ఉంది అసలు. దాదాపుగా ఒక వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ సిన్స్ 10 minutes, రైట్? Yeah, this is a really long cable car. ఇంకా వెళ్తానే ఉంది అది కేబుల్ కారు. అదే అండి గోల్డెన్ బ్రిడ్జ్ అంటారు. మెయిన్ దాన్ని చూడడానికి ఇక్కడికి వస్తారు బానా హిల్స్. లక్కీగా మనం అక్కడికే వచ్చేసాము. Here. ఇట్స్ వెరీ ఫాస్ట్. ఓ మై గాడ్. That's okay. I think we have to sit. వావ్. గ్రేస్, Yeah. వి ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 20 minutes, రైట్? 20 నిమిషాలు అయితే ఉందండి కేబుల్ కారు. మామూలుగా లేవు లొకేషన్లో. చూసారు కదా, ఆ కేబుల్ కారే ఒక వీడియో చేయాలనుకుంటే ఆ లొకేషన్లు అవన్నీ. ఈరోజు నాన్ హాలిడే అండి, చెప్పాలంటే బుధవారం. ఈరోజు కూడా అసలు ఇంతమంది జనాలు ఉన్నారంటే అర్థం చేసుకోండి. ఈ వియత్నాంలోనే ఫేమస్ అయిన ప్లేస్ ఇది బానా హిల్స్. పైకి రాగానే ఫస్ట్ గోల్డెన్ బ్రిడ్జ్. ఎక్కడికక్కడ సైన్ బోర్డులు అయితే చూసుకొని వెళ్ళిపోవడమే అండి. ఇంకా ఇదే గోల్డెన్ బ్రిడ్జ్. సో గోల్డెన్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే అసలు మామూలుగా లేవు, అద్దిరిపోయినాయండి. ఈ గోల్డెన్ బ్రిడ్జ్ చూడాలంటే ఖచ్చితంగా డ్రోన్ ఎగరేస్తేనే మంచి వ్యూస్ చూడొచ్చు. ఇది డ్రోన్ షాట్ అండి. ఈ బ్రిడ్జ్ 2018లో అయితే నిర్మించారు. 150 మీటర్ల పొడుగు అయితే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే 2 చేతులు చూస్తున్నారు కదా, 2 చేతులు బ్రిడ్జిని పట్టుకొని సపోర్ట్గా ఉన్నట్టు ఉన్నాయి కదా. ఆ 2 చేతులు కూడా రాయి కాంక్రీట్తో కట్టారనుకుంటారు, కానీ ఆ 2 చేతులు కంప్లీట్గా ఫైబర్ మెటీరియల్తో తయారు చేసి అక్కడ పెట్టారు. అంటే ప్రకృతి ఈ బంగారు వంతెనను ఎత్తి పట్టుకున్నట్టుగా డిజైన్ చేశారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన ప్లేసుల్లో ఒకటిగా మారింది. వియత్నాం వచ్చే ప్రతి ఒక్క టూరిస్టు ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తారు. బానా హిల్స్ అంటే గోల్డెన్ బ్రిడ్జ్. ఇంకా అవ్వలేదు, చాలా ఉన్నాయి, ముందు ముందు చూద్దాం. చూసారు కదండి, డ్రోన్ ఎగరేసాము. ఫ్లయింగ్ జోనే అనమాట ఇది. యాప్లో చూస్తే ఎగరేసాం. ఇంకా ఇక్కడ ఎవరు లేరు అడుగుదామన్న పోలీసులు గట్రా, కానీ షార్ట్స్ పర్లా బాగానే వచ్చినాయి. గాలి ఎక్కువ ఉందండి, లేదంటే ఇంకా మంచిగా అటు పంపించేసేవాడిని. ఇప్పుడు గాలి ఎక్కువ ఉన్నప్పుడు మనం అటు పంపిస్తే ఏం లేదు, వెళ్ళిపోయిందనుకో మనకి ఆ కొంచెం కూడా లేకుండా పోదు. అప్పటికి పర్లా బాగానే ఎగరేసాం. గోల్డెన్ బ్రిడ్జ్ అంటే అదండి, మంచిగా చాలామంది వచ్చి ఫోటోలు అయ్యి దిగుతారు. సో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఒక్కసారి కెమెరాస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్తే ఎవడైనా వస్తాడు ఇక్కడికి. ఇది ఫోటో స్పాట్. ఇక్కడ ఉండి దిగితే ఆ గోల్డెన్ బ్రిడ్జ్ మొత్తం పడిద్ది అనమాట. టైం 2 అయిపోయిందండి. సో ఇప్పుడు వెళ్ళి ఆ బఫెట్ తినాలి. 3ంటికి క్లోజ్ అంట. ఈ లోపల వెళ్ళిపోవాలి మనం. వీ హ్యావ్ టు గో బికాస్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్. ఇదిగోండి ఇంకొక కేబుల్ కార్లోకి వచ్చేసాము. అసలు చాలా కేబుల్ కార్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్రెంచ్ విలేజ్, రైట్? వీఆర్ గోయింగ్ టు హెడింగ్ టు Maybe, I think so. Yeah. Maybe. మంచిగా చదువుకుంది కదండి ఆవిడ. ఇంకా మొత్తం మ్యాప్లు, ఈ విదేశీయులంతా కూడా మ్యాప్లు ఫాలో అయిపోతారు. అదేంటో నాకు అర్థమై చావు ఆ మ్యాప్లు, వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. Oh yeah, we're going to the Sun Kingdom. సన్ కింగ్డమ్. Yeah. దిస్ ఈజ్ మూన్ కింగ్డమ్. I think so. ఓ బాగుందండి ట్రాన్స్పోర్టేషన్. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్తున్నాం. అక్కడ మన బఫెట్ ఫుడ్ తినేద్దాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లోకల్ ఫుడ్, వియత్నామీస్. Yes. Oh, so hungry. Oh, this is so cool.
ఏంటండి బాబు, ఈ కేబుల్ కార్లకే రావచ్చు. చాలా వ్యూ పాయింట్లు అయితే ఉంటాయి. మంచిగా ఫోటోలు దిగే వాళ్ళకి పండగ ఈ బానా హిల్స్ చెప్పాలంటే. ఫ్రెంచ్ దేశం నుంచి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి కట్టిన కట్టడాలండి ఇవన్నీ కూడా. అందుకే దీన్ని ఫ్రెంచ్ కాలనీ అంటారు. మొత్తం మనకి ఫ్రాన్స్ వెళ్తే ఎలా ఉండిద్దో ఇక్కడ అదే థీమ్లో ఉంటాయి. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఆ బఫెట్ ఎక్కడ ఉందా అని చూస్తున్నాం. ఈవిడ మొత్తం ఆ మ్యాప్ మొత్తం పట్టేసింది. I think we need to go this way. ఓకే, లెట్స్ గో ఫాస్ట్. ఐఎమ్ వెరీ హంగ్రీ. అమ్మా ఏందండి బాబు, ఎంత ఏడగట్టారు. స్టార్టింగ్ మనల్ని ఫేస్ స్కాన్ చేసుకున్నారు కదా, ఆ ఫేస్ ఇక్కడ సరిపోతుంది. యా, సక్సెస్. వియత్నామీ స్టైల్ బఫెట్ అన్నీ ఇంకా మనకి ఏది కావాలంటే అది వెళ్ళి పెట్టుకొని తినేసేయడం. ఆక్టోపస్ ఓకే ఓకే. దాదాపుగా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మనం ఒక్కొక్క పీస్ కాడికి లాగిచ్చినా కానీ కడుపు నిండిపోయిద్ది. అన్నీ తినాలని లేదు, చాలా రకాలు ఉన్నాయి. పెట్టుకొని తినాలన్నా ఓపిక ఉండాలి. ఒక పట్టు లాగిచ్చేద్దాం. ఇంకా ఏది గ్రేస్ ఎక్కడుంది? అసలైన ఫుడ్ అంటే ఇదే అండి, దీన్ని కొట్టింది లేదు. చికెను, ఫ్రూట్స్ అంటే వెజిటేబుల్స్ అంటే ఫైబర్ అన్నమాట, ప్రోటీను ఫైబరు అన్నీ ఉన్నాయి. పెరుగు కూడా బాగుంది, మంచిగా డెకరేట్ చేసుకొని పెట్టుకుంది. ఎంజాయ్. It was ఇప్పుడే అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసాము. ఇంకా చూడాలి ముందరికి వెళ్తే ఫ్రెంచ్ విలేజ్ అని ఒకటి ఉంది. ఇది మొత్తం ఫ్రెంచ్ యూరోపియన్ స్టైలు మిక్సింగ్ కట్టడాలండి. యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఫ్రెంచ్ కట్టడాలు కూడా ఇక్కడ చూడొచ్చు మనం. నైట్ టైం అయితే అద్భుతంగా ఉంటుందంటే ఇది. ఒకవేళ ఉంటే కనుక అది కూడా చూపించేస్తా వ్యూ ఎలా ఉందో. అమ్మా ఇక్కడ కూడా డీమార్ట్ ఉంది. ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. జస్ట్ ఇవన్నీ చూసుకుంటే వెళ్ళిపోతున్నామండి. రోజ్ గార్డెను. రోజ్ గార్డెన్ అన్నారు, ఏమో ఒక రోజా పువ్వు కూడా లేదు, అన్నీ వాడిపోయి ఉన్నాయి. బాగుంది అది ఎక్స్పీరియన్స్. ఇప్పుడే ట్రై చేశాను. హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా హల్వా పెన్నే హల్వా పెన్నే హల్వా
మొత్తం ఫోటోలు దిగడానికే మంచి ప్లేస్లా ఉంది ఇది. ప్రతి దగ్గర మంచి మంచి వ్యూ పాయింట్లు. ఇక్కడ కొన్ని చోట్ల డ్రోన్ ఎగరేయకూడదని బోర్డులు ఉన్నాయి, ఇంక అందుకని చెప్పి ఎగరేలా. ఆ గోల్డెన్ హ్యాండ్ అయితే కవర్ చేసాం డ్రోన్ ఎగరేసి చాలు. ఈ అమ్మాయి రోలర్ కోస్టర్ ఎక్కాలని చంపేస్తుందండి. సరే నువ్వు వెళ్తే వెళ్ళంటే లేదు నువ్వు కూడా రావాల్సిందే అని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్తుంది. ఈ రోలర్ కోస్టర్కి ఇక్కడ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఒక్కసారి వెళ్తే 360, 2 సార్లు వెళ్తే 650, 3 సార్లు వెళ్తే 900 రూపాయలు. ఇలా ఏంటంటే మనం ఎక్కువ సార్లు వెళ్తే తక్కువ రేట్ అయితే పడుతుంది అనమాట. ఒక్కసారి వెళ్తేనే గ్రేట్, ఇంకా తప్పట్లా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రోలర్ కోస్టరు వీడియో తీయడమే పెద్ద సాహసం, కెమెరాలు వెళ్ళలేవు, బట్ అయినా తీస్తాను. నా గుండె అలా దడదడ కొట్టుకుంటుంది. Are you ready? Yeah, I'm ready, but why roller coaster? Think about once. Huh? Think about it. Is that necessary? Yes, it's gonna be fun. ఏంటో ఫన్నో ఏంటో. Okay. Oh, tour car. Okay. ఎక్కడో చూసినట్టుంది ఈ వ్యక్తిని. వచ్చేసామండి. ఎలా ఉంటుందో ఏంటో ఇది రోలర్ కోస్టర్, చూద్దాం. మీకు రికార్డ్ అయితే చేస్తున్నాను. బీ బ్రేవ్. Yes, be brave. రెండు స్లోగా వెళ్తుంది. I think we have to go on. యా ఫస్ట్ యూ లేడీస్ ఫస్ట్ అండ్ No, you go on first. నో యూ గో ఫస్ట్ అండ్ బికాస్ యువర్ ద బ్రేవ్ రైట్. Wait, but I thought we were sitting together, or you want your own car? Your own car? Yeah, we paid lot of money, right? We can sit Okay. separate. Yeah. Maybe one day we will try together. Okay. How? Namaste. Oh, namaste. How you know? It's okay. Two hand. Okay. Go. Okay. Stop. Really? Thank you. Go. Oh. ఏం వెళ్ళట్లా అమ్మా? అయ్యో వరదమ్మా. లేదురా బాబు, మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి ఇది మాత్రం. నేను రోలర్ కోస్టర్ అంటే ఏందో అనుకున్నా, ఈ రేంజ్లో ఉండిద్దా. కానీ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. స్పీడ్ కంట్రోల్స్ మన చేతిలో లేకపోతే ఇంకంతే. ఓ అమ్మా, స్లో అయింది. గ్రేస్ స్లోగా వెళ్తుంది. మళ్ళీ స్టార్ట్ అయింది కావాలి. ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు. హాయ్ గాయ్స్, షించావ్. యా, ఓహో మధ్య మధ్యలో చెకింగ్లు. షించావ్. Namaste. హౌ యు నో నమస్తే? Come on. Okay, let's go. Yeah. Come on, India. 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 Yeah. నమస్తే అన్నాడు, మళ్ళీ ఇండియా అని అడుగుతున్నాడు. అంటే మధ్య మధ్యలో అట్లా ఆపుతున్నారండి. గ్రేస్. ఓకే. ఓకే, అంతేనా రైడ్? ఇంకా అయిపోయిందండి. ఇంకా పైకి స్లోగా వెళ్తాం అన్నమాట ఇక్కడి నుంచి. ఏదైనా వచ్చేదే స్పీడు, కానీ అమ్మో ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అది. ఓహో, ఇక్కడి నుంచి మనం ఏం కంట్రోల్ చేయకపోయినా వెళ్ళిపోతుంది మామూలుగానే. గట్టిగా మాట్లాడితే ఎంత అండి, ఒక అమ్మా ఇక్కడ మళ్ళీ స్పీడా? మామూలుగానే వెళ్తుంది. ఇక వదిలేసాను. Yeah, it's good. That was not scary, right? No, it's scary. It's scary? Yeah, భయంగానే ఉంది. అమ్మా ఆపండి రోయ్. Huh? Wow. Are you okay? Yeah.
Did you go fast? యా ఐ గో ఫాస్ట్. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఫోటోలు కూడా తీశారండి. మన ఫేస్ స్కాన్ చేస్తే ఫోటోలు చూపించేస్తుంది. ఓ ఏ సూపర్. సారీ షించావ్ మై ఫేస్ స్కాన్. హే మై ఫోటోస్. Oh my god. HD camera. Brother, I look like very scary, brother. And another next. Wait, what about me? Only 3. It's free? Can I? Yes. Free? No free. Oh, okay. Can I? No cash. You know, to buy the Apple Pay. Oh, Apple Pay card? Yeah, can you show her pictures? Credit card? Oh my god. Yeah, your pictures are very nice. Okay. I look like I'm closing my Yeah, eyes. it's very looking Is there a good. third one? Only 2. Only 2? You keep. Yeah. Oh, 3. It's like that. Ah. Okay, keep 6 photo 100. Oh, 100? Yes, on Yeah. 6 photo. But my phone is in the locker, so... Yeah, you come back later. Okay, Yeah, thank you. Xin chao. Oh, come on. Yeah, come. ఆ రోలర్ కోస్టర్ ఉందండి బాబు, మామూలుగా లేదు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఫ్యాంటసీ వరల్డ్ అంట, చూద్దాం దీంట్లో ఏముంటుందో. Oh, should we ride that? You wanna go? Or should we do rock climbing? Wow! Hey, this is amazing! అబ్బా, అది కూడా భలే ఉంది రైడ్. ఇప్పుడు వచ్చేసాం అసలైన దానికి. వాట్ ఈస్ ద గేమ్ నేమ్, గ్రేస్? I don't know what the game is. బట్ ఇట్స్ లుక్స్ What's the shooting one? no this game. These? Yeah. I forgot. Yeah. Oh, the claw. It's the claw game. ఓ, ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లాగ పైకి వెళ్ళి కింద పడిద్ది. అది కూడా We're gonna do this? అమ్మ, మంచిగా హ్యాండిల్ చేయండి రా బాబు. Grace? Yeah. Why this all rides are we are doing? Why? Oh my god. వామ్మో, ఏందాడు ఒక్కసారి ఎలా వదిలేశాడు. వామ్మో గ్రేస్, నీకు వీడియో ఇప్పుడే కావాలా తల్లే? ఓ, ఊపిరి గట్టిగా దిగబట్టాలరా బాబు. గ్రేస్, why you laughing? Are you scared? Of course I'm scared. Who don't scare? Wow, Malina. Wow. అమ్మడమ్మడినా. అరే, ఒక్కడైనా అరిచాడండి. నేను ఒక్కడనే అరిచింది మొత్తం మీద, ఎవడు అరవలా. ఎంత భయంగా ఉందో, చేతులు కూడా షేక్ అవుతుంది. ఇంకా నైట్ టైం అయిపోతుంది కదా, లైట్లు అయితే ఆన్ చేశారు, భలే ఉంది. సెమీ లైటింగ్ అండి ఇది. ఇంకా ఫ్రెంచ్ విలేజ్ మొత్తం ఇక్కడి నుంచి పానరామిక్ వ్యూ అయితే చూడొచ్చు. అంటే చుట్టూతా పానరామిక్ అంటే చాలా బాగుంది. ఆ రోలర్ కోస్టర్ మాత్రం చాలా టాప్. ఇప్పుడు మనం ఇంకొకటి పగోడా అని ఒకటి ఉంది ఇక్కడ, టెంపుల్, బుద్ధుడి విగ్రహం అది ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అది కూడా ఇక్కడికి వస్తే చూస్తారనమాట. అది యాక్చువల్గా మనం గోల్డెన్ హ్యాండ్స్ నుంచి ఇటు వచ్చాం కదా, సో అప్పుడే ఉంటుంది.
ఇక్కడ నుంచి భలే ఉందండి ఆ గోల్డెన్ హ్యాండ్ వ్యూ అయితే. ఓ సారీ Hey, way less people right now. బా భలే ఉందండి సన్ఫ్లవర్ గార్డెను. వర్షం కూడా పడుతుంది. ఆలోచనల గార్డెన్. ఇక్కడ కూర్చోంటే ఆలోచనలు వస్తాయంట, అంటే అలా క్రియేట్ చేశారు. ఇంకా ఇక్కడ చెస్. There's an hourglass. అది ఇక్కడ ఒక్కసారి డ్రోన్ ఎగరేసి వచ్చామో చూస్తాను. అసలు డ్రోన్ ఎగరేసేటప్పటికి భలే వచ్చిందండి. ఇంక లాస్ట్ మూమెంట్ కదా. Oh my gosh, so it's all covered. So over there you could have seen the castle earlier, ఓ but it's all covered in fog. But let's go down. Let's go down. యా మొత్తం అసలు మంచుతో నిండిపోయింది. కేర్ఫుల్ అసలు ఎలా కట్టారండి బాబు. ఎంత బానా హిల్స్ అంటే ఏంటా అనుకున్నా, ఎంత ఉందా అని చెప్పి ఇప్పుడే అర్థమవుతుంది. I think this is just like a Buddha. I think pagoda is down, maybe. One more. ఇదే అంట పగోడా. But in ancient times Buddhist and then modern times. Yeah. వర్షం పడిద్దండి కాసేపులో, అర్థమైపోతుంది. మంచు పొగతో నిండిపోయింది. కేర్ఫుల్ No, I'm just kidding. పడ్డామంటే నన్ను వేసుకుంటారు అంతా. నైట్ టైం కూడా లైట్లు పెట్టారు. ఇంకా జనాలు నైట్ టైం కూడా మొత్తం చూడడానికి ఫోకస్ లైట్లు బాగుంది. పగలు వస్తే ఇంకా అదేం ఉండదు కదా, మంచిగా వ్యూ ఉంటుంది, కొండల వ్యూ. ఇంకా మొత్తం అయిపోయింది ఇప్పటి వరకు చూసిన వ్యూలే. ఎంత కొండల్లో నిజంగా ఇంత నిర్మించారంటే అది చాలా గొప్ప విషయం. టూరిజాన్ని ఇంకా అర్థమవుతుంది కదా ఎంత డెవలప్ చేసుకున్నారో. ఇదంతా ఓరకనే డెవలప్ అయింది కాదు వియత్నాము. ఇంత చేస్తేనే టూరిజం పరంగా ఇప్పుడు వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. టూరిజం మీద వీళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయి దేశానికి. డిస్టర్బ్ అవుతారో లేదు తెలీదు, బట్ ఎందుకో కొట్టాలనిపిస్తుంది. వెళ్ళిపోదాం. ఉన్నాయి. ఆడు 3 రోజులు ఇచ్చాడు కదా బానా హిల్స్ ప్యాకేజ్. నాకు తెలిసి రేపు కూడా వచ్చి ట్రై చేయించాము. పగలైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం కదా, కానీ లైటింగ్లు మాత్రం మెచ్చుకోవచ్చండి వీళ్ళని. ఫోకస్ లైట్లు బాగా నైట్ కూడా బాగా కనపడేటట్టుకు పెట్టారు. నేను ఎటు తిరిగినా కానీ నేను కనపడుతున్నా కదా అంటే ఆ విధంగా ఉంది లైట్. ఇంకా బాగుంది. ఇంకా వెళ్ళిపోవాల్సిన టైం దగ్గర పడింది. ఆల్మోస్ట్ మొత్తం చూసేసాము ఈ బానా హిల్స్లో. ఆ రైడ్లు చేసాము. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫన్ను. ఎవరైతే ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఒక రోజంతా స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళకి బానా హిల్స్ అయితే బెస్ట్ అండి. బైక్ వేసుకొని వచ్చాక వర్షం పడేలా ఉంది. ఇప్పుడు నేను గ్రేసే వెళ్ళాలి. ఎలాగో ఏంటో చూద్దాం. చాలా ప్రశాంతంగా ఉంది నైట్ టైము. బట్ ఏదైనా కానీ నైట్ కన్నా పగలు వస్తేనే మనం మంచిగా ఫోటోలు తీసుకోవడం కానివ్వండి, చూడడం కానివ్వండి, వ్యూ అదంతా బాగుంది. ఇంకా నైట్ టైం వరకు లైటింగ్లు చూడాలనుకుంటే ఓకే.
మళ్ళీ ఫ్రెంచ్ విలేజ్ దగ్గరికి వచ్చేసామండి. ఫోన్లే నైట్ టైం వ్యూ చూసినట్టుండేది మనకి. చూసుకొని ఇంకో కేబుల్ కార్ ఎక్కి వెళ్ళాలి మళ్ళీ. ఏం లేదు, సింపుల్. మన దగ్గర మ్యాప్ ఉంది కదా, ఈ గ్రేస్ అనే ఆవిడ బాగా చూస్తుంది మ్యాప్. Oh yes. చూసి మొత్తం వాళ్ళు ఈజీగా, విదేశీయులంతా ఏంటంటే మ్యాపులు ఎక్కువ బాగా వాళ్ళకి తెలిసిపోద్దండి ఎట్లా వాడాలి ఏంటనేది. నాకైతే అసలు ఆ మ్యాప్ ఏం అర్థం కాదు. ఇంకా ఆవిడే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడిక్కడ అది ఉందని చెప్పి. Are you telling them I'm a master? యా యువర్ ఏ మాస్టర్ ఆఫ్ కోర్స్. ఆడవాళ్ళకి ఎప్పుడు కాంప్లిమెంట్లే కావాలి. నో దట్స్ ట్రూ, యూనివర్సల్ ట్రూత్. ఇది ఇంకా నైట్ వ్యూ బాగుంది. It's really pretty. Oh, very cute. ఫ్రాన్స్. Yeah. See, like. లూనార్ క్యాసిల్ అంట దీని పేరు. ఎవ్వరు లేరు. ఇది మూన్ కింగ్డమ్ అంట. కానీ బిల్డింగ్ అండి భలే ఉంటుంది డ్రోన్ ఎగరేస్తే నైట్ టైం వ్యూ. ఒక్కడు లేడు ఇక్కడ, మొత్తం క్లియర్గా కనపడుతుంది. మూన్ కింగ్డము అది నాకు తెలిసి 5K క్లోజ్ అనుకుంటా అండి. ఇంకా లేదు ఇక్కడ, క్లోజ్. వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇంకా. బ్యాక్ టు ద హోమ్. లెట్స్ గో బ్యాక్. Yes. చాలాసేపు Hopefully. అమ్మ మొత్తానికి వచ్చేసాము. మొత్తానికి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యానో అక్కడికే వచ్చాను. టేక్ కేర్ గ్రేస్. ఐ ఫీల్ వెరీ టైర్డ్. నా పని అయిపోయింది ఇంకా. సో గో అండ్ టేక్ ఎ రెస్ట్. Thank you. గుడ్ నైట్. Good night. యా బాయ్. ఓపిక లేదు. Bye.